అమ్మా ఏం చెప్తారమ్మా మీరు ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారమ్మా? 5 years నుంచి ఉంటున్నామండి మేము. 5 years నుంచి. ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే సడన్ గా వచ్చి మీ ఇల్లు ఊలగొడతాం ఏంటండి ఇప్పుడు మాకు అర్థం కావట్లేదు. మా భవిష్యత్తు ఏంటి? ఎవరు చూపిస్తారు మాకు రేపు భవిష్యత్తు? మా పిల్లల స్కూలు, మా ఆయన ఆఫీస్, ఇన్ని ముడిపడి ఉన్నాయండి. ఎందుకండి మమ్మల్ని ఇంత బాధ పెడుతున్నారు? మమ్మల్ని బాధ పెడితే మీకేం వస్తుంది అసలు? ఇప్పుడు ఇప్పటికి కూడా అండి మా ఆయన ఇంత దూరం ఆఫీస్కి వెళ్ళాలి, 10ంటికి డ్యూటీకి వెళ్ళాల్సిన ఆయన ఇప్పుడు పని మానుకొని దీనికోసం ఇంట్లో ఉన్నాడు ఆయన. రేపు ఆయన జాబ్ పోతే జీతం మీరు ఇస్తారా? నాకు నా పిల్లలకు తిండి మీరు పెడతారా? మా భవిష్యత్తుకు బాధ్యత మీరు మోస్తారా? పోయారు కదా. మరి అట్లాంటప్పుడు ప్రాజెక్టులు తెచ్చి మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళమని ఎందుకు అడుగుతున్నారు? మిమ్మల్ని ఏం చేసుకోవాలి ఈ ప్రాజెక్టులతో? మేము ఒక కామన్ మ్యాన్ కి ప్రాజెక్ట్ ఎందుకు? ప్రజాపాలన అని చెప్పి ప్రజల్ని ఉద్ధరించకపోయినా పర్లేదు సార్. వాళ్ళని ఉండి ఇళ్ళ నుంచి వెళ్ళగొట్టి వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళ బాధ్యతని అన్ని తొక్కేసి నాశనం చేసేసి మమ్మల్ని మా భవిష్యత్తుని మాత్రం నాశనం చేయదు సార్ ప్లీజ్. ఇక్కడ ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ట్యాక్స్ పేయర్సే ఉన్నారు. సో అట్లా సార్ మా నుంచి గవర్నమెంట్కి ఏ ఆదాయం లేదా సార్? మేము బయట ఏ సరుకులు కొంటే దాంట్లో సార్ ఇప్పుడు గవర్నమెంట్కి మేము ఏ ఐటమ్ కొనకుండా బయట సేల్స్ జరగట్లేదు కదా సార్. కూరగాయలు కొంటాం, ఉప్పు కొంటాం, పప్పు కొంటాం, పాలు కొంటాం, బియ్యం కొంటాం. దాంట్లో ఎక్కడ గవర్నమెంట్కి మేము కట్టట్లేదా సార్? హౌస్ ట్యాక్స్ కట్టట్లేదా సార్? ఇంతమంది కరెంటు బిల్లులు కట్టట్లేదా సార్? వాటర్ బిల్లులు కట్టట్లేదా సార్? ఇవన్నీ మేము ఇస్తున్న ఆదాయం కాదా సార్? మేము అసలు ఏ లెక్కలో గవర్నమెంట్కి పనికిరామా సార్? మేము మమ్మల్ని ఇక్కడ నుంచి పంపించేసి మా ఇళ్ళను కూలగొట్టేసి మీరు గాంధీ గారి విగ్రహం పెట్టి ఏం సాధిద్దామని సార్? నాకు ఒకటి అర్థం కాదు సార్. ఇట్లా చేసి మన రాష్ట్రంలో ప్రజల్ని మనమే మన వాళ్ళ నుంచి వెళ్ళగొట్టేసి గాంధీ గారి విగ్రహం పెట్టేసి మీరు మిగతా రాష్ట్రాలకి ఎగ్జాంపుల్ ఎట్లా అవుతారు సార్? మీరు ఆదర్శ రాష్ట్రం అవుదాం అనుకుంటున్నారా? ఆదర్శ దేశం అవుదామని ఏమవుదాం అనుకుంటున్నారు సార్ మీరు? ఇప్పుడు చాలా మంది సార్, ఇప్పుడు మేము కాదు ఇక్కడున్న అందరు కూడా వాళ్ళున్న లాస్ట్ ఆఫ్ అమౌంట్ ఎన్పితో సహా తెచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేసి ఇల్లు కొనుక్కున్న వాళ్ళు చాలా మంది. ఇంకా కొంతమంది లోన్లు పట్టుకుని ఉన్నారు. లోన్లు బయట అప్పులు లోన్లు చాలా మందికి ఉన్నాయి సార్. ఇప్పుడు నువ్వు ఇక్కడ నుంచి పంపించేస్తావు, మేము లోన్ ఎక్కడ కట్టుకోవాలి? ఇప్పుడు నువ్వు పంపించేస్తావు, మా డైలీ లైఫ్ స్టైల్ డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు మేము లోన్ ఎక్కడ కట్టుకోవాలి? మా పిల్లలకి ఎక్కడికి తీసుకెళ్ళాలి? మేము ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడి నుంచి తీసుకురావాలి సార్? మేము ఎంతమంది రూపాయి కూడేసి ఇల్లు కొనుక్కున్నారమ్మా. ఇప్పుడు మీకు ఎక్కడ వేరే ప్లేస్ ఇస్తామంటే మాకు వద్దు సార్. అసలు ఎక్కడ ఎందుకు సార్? మాకు మమ్మల్ని ఉన్న చోట మమ్మల్ని వెళ్ళగొట్టేసి మళ్ళీ ఎక్కడో ఇస్తాం సార్. మాకు ఎక్కడ వద్దు, మాకు ఏ కాంపన్సేషన్ వద్దు. మా ఇల్లు మాకే కావాలి, మా ఇల్లు మాకే కావాలి. మేము ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదు. మా ఇల్లు మాకే కావాలి సార్. ప్రజలను నాశనం చేసే ఈ ప్రాజెక్టులు ఏవి మాకు వద్దు సార్. రేవంత్ రెడ్డి గారికి చేసే విన్నపం ఒకటే సార్, ముఖ్యమంత్రి గారు మీరు విగ్రహం ఎక్కడన్నా పెట్టుకోండి. మీకు పెట్టాలనుకుంటే ఈ ఒక్క ప్లేసే కాదు సార్. అంబేద్కర్ విగ్రహం పెట్టినప్పుడు ఇట్లాంటి ఇష్యూస్ ఏమైనా వచ్చాయా సార్? మీకు మీ దాకా వచ్చాయా సార్? మీరు వెళ్ళారా సార్? మాట్లాడారా సార్ ప్రజలతో? ఇట్లా ఇప్పుడు మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నారు సార్? అంబేద్కర్ స్టాచ్యూ ఎంత సార్? 180 feet. అంత స్టాచ్యూ పెట్టినప్పుడు ఒక్క కామన్ మ్యాన్ వచ్చి మీ దగ్గరికి మీడియా దగ్గరకు వచ్చి సార్ కేసీఆర్ గారు నా ఇల్లు కూలగొడుతున్నారని కానీ లేకపోతే ఎక్కడికన్నా మీరు వెళ్ళారా సార్? లేదు కదా, లేదు కదా సార్. మీరు చూసుకోండి సార్. ప్రజలను వాళ్ళ ఇళ్లలోంచి వెళ్ళగొట్టి మీరు విగ్రహం పెట్టడం అనే పంతం ఎందుకు సార్ మీకు? మమ్మల్ని మా ఇళ్లలోంచి వెళ్ళగొట్టి ఇక్కడే విగ్రహం పెట్టి ఇక్కడే గాంధీ గారికి సేవ చేయాలనే అది ఎందుకు మీకు?